హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో గైస్, నేను సంగారెడ్డికి వెళ్ళడం రీజన్ ఏంటంటే అక్కకి కాలేజ్ ఉందన్నమాట. సో నాకు ఎట్లా కంటెంట్ దొరుకుతుంది కాబట్టి నేను మా అక్క సంగారెడ్డికి వెళ్ళాము. సో మా డాడీ మమ్మల్ని ఎంజీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేశారు. గైస్, మీరు ఎంజీ బస్ స్టాండ్కి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు కింద కమెంట్ చేసి చెప్పండి. సో నేనైతే చాలా చిన్న ఉన్నప్పుడు వచ్చాను అనమాట. సో మేమైతే బస్ దగ్గరికి వెళ్ళి బస్ అయితే ఎక్కిసాము. సో మార్నింగ్ కదా ఖాళీనే ఉంటుంది. పటాన్చెరు అక్కడ పోయినాక ఫుల్ రష్ ఉండే గైస్. వీడియో అయితే తీయడానికి రాలే నాకు. అక్క నేను ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నేనైతే వీడియో తీస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది గైస్ మా అక్క. నేను కొడతా అంటే కొట్టదు, కొట్టనివ్వదు. ఊరికే ఇట్లా కొట్టుకుంటాం కదా. సో నేను మా అక్క అని పిలువ, కావ్య అంట, పంది అంట, అప్పుడప్పుడు కోతి అంట, ఏది ఉంటే అదంట. అప్పుడు మోడల్ కూడా అంట. యాక్చువల్లీ నా ఫోన్ కావ్య నెంబర్ ఏం పెట్టుకున్నా అంటే డాక్టర్ సంగారెడ్డి మోడల్ అని పెట్టుకున్నాం మొన్నటి వరకు. మొన్న చేంజ్ చేసిన అనమాట. సో మనం టిఎస్ సెక్రటరియట్, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ దగ్గర నుంచి పోతున్నాం అనమాట. హుస్సేన్ సాగర్, జేబిఎస్, పరేడ్ గ్రౌండ్ ఇట్లా వెళ్తున్నాం. సో అది మన జ్యోతిలింగం. యాక్చువల్ నా వీడియోస్ లేట్ ఎందుకు అవుతున్నాయి అంటే మొన్ననే మాకు 10th క్లాస్ అనేది స్టార్ట్ అయింది. సో తెలుసు కదా 10th క్లాస్ అంటే ఎట్లా ఉండదు, నార్మల్గా రాసుకోవడం, చదువుకోవడం. సో కొంచెం టైం ఉంటే ఈ వీడియో ఎడిట్ చేశాను అనమాట. ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుండే. సో ఇప్పుడు తీస్తున్నా. కొంచెం ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. కొంచెం త్వరగా పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా 1 మంత్ లాస్ట్ మంత్ ఏమో పార్ట్ 2 పెట్టా, ఇప్పుడేమో ఇది పెడుతున్నా. సో మేమైతే సంగారెడ్డికి అయితే రీచ్ అయిపోయాము అనమాట. సో అక్కడ బస్ స్టాండ్లో బస్ దిగి ఇంకా ఆటోలో కాలేజ్ వరకు వెళ్ళిపోయాం. సో కాలేజ్ అయితే కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ అయ్యేది ఉంది. యాక్చువల్ అది కొత్త కాలేజ్. మా కాలేజ్ సెకండ్ బ్యాచ్. అంటే లాస్ట్ ఇయరే స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ 2022లో. ఇప్పుడు అక్కడ అన్ని హాస్టల్స్ అన్నీ కడుతున్నారు. సో ఇదైతే కాలేజ్ మెయిన్ బ్లాక్ అనమాట ఇప్పుడు. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూస్తే మీకు తెలుసు. ఒకసారి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వీడియో తీసానని. సో బెస్ట్. సో గైస్, ఏమైందంటే వీడియో సరిగ్గా వచ్చింది కానీ ఆడియో సరిగ్గా రాలేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అంటే మొత్తం వాయిస్ ఓవర్ ఉందనుకుని ఇది మంచిగా వచ్చిందేమో అనుకున్నా కానీ పోయింది. ఇది అక్కకి క్లాస్ అనేది స్టార్ట్ అయింది. 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. సో నేను ఇక్కడ మాట్లాడేదంతా మర్చిపోయినా అనమాట, ఏం మాట్లాడినాను. సో అక్కకి క్లాస్ అవుతుంది. సో నేను క్లాస్ లోపలికి వెళ్ళలేను, వీడియో ఎడిట్ చేసుకుంటా అంతే. ఇంకా మళ్ళీ కలుద్దాం. ఏమైందంటే అందరికి బాగా ఆకలిస్తుందంట. స్నాక్స్ బుర్ర తింటా ఉండు మార్నింగ్ నుంచి. ఏమన్నా కొనిపిస్తే గానీ కూల్ గాడు. చిన్న పిల్లనే చల్లగా ఏమన్నా తాగి, దానికన్నా హైట్ ఉన్నా కానీ చిన్న పిల్లనే నేను. చల్లగా ఏమన్నా తాగేసి వీనికి ఏమైనా స్నాక్స్ కొని తీసుకొద్దామని వెళ్తున్నాం. ఇంకా ఇంకా ఎట్లయింది అన్న ఐటమ్? సెక్షన్ బాగానే అయింది. అబ్డామన్ చేసినాం. వద్దు ఇవన్నీ అర్థం కావు మనకి. అడిగినావు మరి క్వశ్చన్ టైం లెక్క. బాయ్. నేను మా అక్క కాలేజ్ క్యాంపస్ బయటకు వచ్చి ఫ్రూట్స్ సలాడ్ తాగడానికి వచ్చినాం అనమాట.
సో ఎండ ఎక్కువ ఉండే అక్కడ. అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది. సో ఎండాకాలం పోయినా కాబట్టి 2 మంచి చల్లని ఫ్రూట్ సలాడ్ తీసుకొని నేను మా అక్క తాగేసాం. ఇప్పుడు స్టార్ట్ చేసిన. సో గైస్ ఫైనల్లీ మా అక్క క్లాసెస్ అయిపోయినాయి అనమాట. సో నేను మా అక్క ఇంటికి వెళ్తున్నాము. సో గైస్ ఫస్ట్ టైం కాలేజ్ బస్ ఎక్కబోతున్నాను అనమాట. ఫీలింగ్ సో ఎక్సైటెడ్. ఏం ఎక్సైటెడ్. లోపల ఏముండదు. 80 మెంబర్స్ పోతాం ఇదే బస్లో. చెమటకి ఎట్లున్నా చూడండి. నేను చూడరు ఫ్రెష్. సో గైస్ బస్ అయితే ఎక్కేసాం అనమాట. కాలేజ్ బస్సు. బస్ స్టాండ్ వరకు దింపేస్తా అన్నాడు ఒక భయ్య అనాలంటావా అతన్ని. నేను మర్చిపోయి అంకుల్ అనేద్దాం అనుకున్నాం. సో మేమైతే కాలేజ్ నుంచి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. బస్ స్టాండ్లో బస్ ఎక్కి ఇంకా అక్కడ నుంచి మియాపూర్కి వెళ్ళి మియాపూర్లో మెట్రో ఎక్కి మా ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఇట్స్ అ లాంగ్ డిస్టెన్స్. 1-2 hours పడుతుంది. ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి అక్కడికేమో 1 hour పడుతుంది. అక్కడ నుంచి మియాపూర్ నుంచి మా ఇంటికి ఇంకో 1 hour పడుతుంది. సో మేము బస్ ఎక్కేసి మియాపూర్కి అయితే వచ్చేసామన్నమాట. సో గైస్ వచ్చేసినాం. మియాపూర్ మెట్రో స్టేషన్ ఫస్ట్ టైం వస్తున్నాం. బస్ అక్కడ వరకు అయిపోయింది. అక్కడ పోయేసి మెట్రో ఎక్కాలి. సో గైస్ సమోసా 2 సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉంటాయి. లైక్ చేయండి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో గైస్ మియాపూర్ నుంచి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. సో మియాపూర్ నుంచి మా ఇంటికి కరెక్ట్ 1 hour పడుతుంది. సో అప్పుడు ఆ టైం 5 అవుతుండే. సో 6:10, 6:15 కల్లా రీచ్ అయిపోతాం. సో నేనేం ఇప్పటి నుంచి అన్నా వీక్ ఒక వీడియో అన్నా లేదా లాంగ్ వీడియో అన్నా ఒక షార్ట్ అన్నా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. సో అంతే. సో నేను సంగారెడ్డికి వెళ్ళడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఇంట్లో బోర్ కొడుతుంది, సెకండ్ వన్ మా అక్కని సతాయించడానికి, థర్డ్ వన్ కంటెంట్ దొరుకుతుంది కాబట్టి అంతే. ఇంకా ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అంతే guys, వీడియోకి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రందిల్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్లో.